శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. వాస్తు వాస్తవికత అనేటువంటి శీర్షికలో వాస్తు శాస్త్రములో చెప్పినటువంటి నిగూఢమైనటువంటి విషయాల గురించి నా విశ్లేషణని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి విషయం ఏమిటంటే అష్టదిక్కులు, అష్టైశ్వర్యాలు, అష్టదరిద్రాలు అనేటువంటి విషయం. మనకుండేటువంటి భూమిని ఏ విధంగా ఎత్తు పల్లాలు సరిచేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి, ఎంత స్థలం ఎటువైపు వదులుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం అనేటువంటిది 4 దిక్కులు. ఆగ్నేయము, నైరుతి, వాయువు, ఈశాన్యము అనేటువంటి 4 విదిక్కులు. ఈ దిక్కులు విదిక్కులు కలిపి అష్ట దిక్కుల కింద మనము చెప్పుకుంటూ ఉంటాము వాస్తుశాస్త్రం. అయితే ఈ అష్ట దిక్కుల్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవడం, అంటే ఎత్తు పల్లాలు సరిగ్గా చేసుకోకపోవడం వల్ల అష్టదరిద్రాలు రావచ్చు, మంచిగా చేసుకుంటే అష్టైశ్వర్యాలు కూడా రావచ్చు. దానికి సంబంధించినటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా గృహానికి సంబంధించి నైరుతి భాగము ఎత్తుగా ఉండాలి. ఎంత ఎత్తుగా ఉండాలి అనేటువంటిది ఏమిటంటే, మనము ఏ నేల యందు అయితే నివసిస్తున్నామో నేల యొక్క డెన్సిటీని ఆధారంగా చేసుకుని ఆ ఎత్తు నిర్మాణం అనేటువంటిది జరగాలి. లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎర్త్ ఫీల్డ్ అనేటువంటిది ఎంత బలంగా ఉందో చూసుకుని అక్కడ నిర్మాణాలు అనేటువంటివి చేయాలి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించి వాస్తు పండితులు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అవగాహన కోసం కాబట్టి నైరుతి దిశ అనేటువంటిది ఎత్తుగా ఉండాలి. అంటే నైరుతి దిశ దాదాపుగా 10 అంగుళాలు ఎత్తు అనుకుందాం. కొంచెంసేపు అంగుళాలు ఎత్తు, 10 అంగుళాలు ఎత్తు ఉందనుకుందాం. కొంచెం దానికన్నా తక్కువగా పడమర ఎత్తు ఉండాలి. అంటే పడమర అంటే నైరుతిని ఆనుకుంటూ వాయువు వైపు వెళ్ళేటువంటి ఒక సరళ రేఖగా మనం ఊహించినట్లయితే పడమర 9 అంగుళాలు ఉండొచ్చు. మరి నైరుతి నుంచి దక్షిణ వైపు వచ్చేటప్పటికి 8 అంగుళాలు ఎత్తు ఉండేలా చూసుకోవాలి. మరి దక్షిణం నుంచి ఈశాన్య వైపు వచ్చేటప్పటికి 7 అంగుళాలు ఎత్తుండేలా చూసుకోవాలి. అలాగే వాయువు నుంచి ఈశాన్యానికి వచ్చేటప్పటికి దాదాపు 5 అంగుళాలు ఎత్తుండేలా చూసుకోవాలి. అంటే నేల సమాంతరంగా ఉన్న తర్వాత నేల నుంచి ఒక 10 అంగుళాలు నైరుతిలో ఎత్తు అనుకున్నట్లయితే అందులో సగం ఎత్తు ఈశాన్యం ఉండేలా చూడాలి అని ఆ విధంగా ఆ ఎత్తు పల్లాల్ని సరిదిద్దుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అలాగా చేయకుండా విపరీతం గనక చేస్తే, ఇలా ఉంటే గనక పారేటువంటి నీరంతా కూడా ఒకవైపు వస్తుంది. మనము ఏదైనా నిర్మాణం చేసినప్పుడు ఎందుకు నిర్మాణం చేస్తున్నాము అనేటువంటి లక్ష్యము ప్రధానంగా చేసుకుని నిర్మాణం చేయాలి. ఇక్కడ గృహ నిర్మాణం అయినప్పుడు గృహంలో ప్రధానంగా వాస్తు పురుషుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆధారంగా చేసుకుని గృహ నిర్మాణం యొక్క స్థితిని అవలంబిస్తూ ఉంటాము. అతని యొక్క దిశను అనుసరించి సింహద్వారం పెట్టుకోవడం ఇచ్చారండి. అయితే దానితో సంబంధం లేకుండా, అంటే వాస్తు పురుషుడి యొక్క దృష్టితో సంబంధం లేకుండా కేవలము భూమి యొక్క ఎత్తు పల్లాలని ఈ విధంగా కనుక సరిచూసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం
ఉంటూ ఉంటుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈశాన్యంలో ఉండేటువంటి దేవి దేవత లేదా బలమైనటువంటి శక్తి ఏమిటంటే ఈశానుడు అని పేరు కలిగినటువంటి ఈశ్వరుడు లేదా సదాశివుడు అనుకుంటే అక్కడ ఉండేటువంటి గ్రహము గురుగ్రహము లేదా కేతుగ్రహం. ఇక నైరుతి దిక్కులో ఉండేటువంటి పంచభూతం వచ్చి భూమి, ఈశాన్య వైపు జలం. ఆ పరిస్థితుల్లో మనకి నివృత్తి అనేటువంటి రాక్షసులు, పితరులు అనేటువంటి వారు అక్కడ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి గ్రహం వచ్చి మనకి రాహు. రాహుకేతు పరస్పరం ఎదురుగా ఉంటే అది మోక్షకారకం, లేదా ఆ శక్తి అనేటువంటిది చూపు చాలా దీర్ఘంగా ఉంటుంది. వారి మధ్య ఎవరో కూడా ఉండకూడదు. కాబట్టి ఎత్తులో ఉండి భూమి మీద కూర్చున్నటువంటి జీవుడు చూస్తే ఈశాన్యంలో ఉన్నటువంటి దేవుడు కనపడతాడు. ఎవరు? గురువు గారు, కేతువు. అలాగే ఈశాన్యంలో ఉన్న వ్యక్తికి అక్కడ ఉండేటువంటి దృష్టి సవ్యంగా ఉంటుంది. అంటే మిగతా దృష్టిల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నైరుతి వైపు. కాబట్టి ఈశాన్యం పల్లంగా ఉండాలి, నైరుతి మెరకగా ఉండాలి అని మనకి పెద్దలు చెప్తారు. అలాగే ఆగ్నేయము అనేటువంటిది ఈశాన్యం కన్నా 2 భాగాలు ఎక్కువగానే ఉండాలి. ఒక భాగం వాయువ్యం ఉన్నట్లయితే, అంటే ఈశాన్యానికి ఒక భాగం వాయువ్యం ఉన్నట్లయితే 2 భాగాలు ఆగ్నేయం ఉండాలి, 3 భాగాలు నైరుతి ఉండాలి. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే నైరుతి కన్నా వాయువ్యం కొద్దిగా తక్కువ డౌన్లో ఉండాలి, వాయువ్యానికన్నా ఆగ్నేయం ఇంకా తక్కువ ఎత్తులో ఉండాలి, ఆగ్నేయం కన్నా వాయువ్యం కన్నా ఈశాన్యము బాగా ఎత్తు తక్కువగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల లోపల కలిగినటువంటి నీరు కానీ, లోపలకు ప్రవేశించినటువంటి కాంతి కానీ ధారాళంగా బయటకు వెళ్ళిపోతుంది. కానీ చాలా మంది ఏమిటంటే అడుగులు పెంచేస్తూ ఉంటారు. అలాగే అడుగులు పెంచకూడదు. కేవలము అంగుళము, 2 అంగుళాలు లేదా అంగుష్ట ప్రమాణం వరకు మాత్రమే ఎత్తు పల్లాన్ని సరి చేసుకోవాలి తప్ప అడుగులు పెంచుకోకూడదు. ఇందాక నేను అవగాహన కోసం 10 అంగుళాలు అని చెప్పాను, కానీ అంగుష్ట ప్రమాణము నైరుతి దగ్గర నుంచి ఈశాన్యం వరకు ఉండాలి. అలా చూసినప్పుడు సమంగా ఉందని అందరికీ కనిపించాలి. నీరు అనేటువంటిది అంటే కడిగిన నీరు కానీ, వేస్ట్ వాటర్ కానీ నైరుతి నుంచి ఈశాన్యం వరకు వెళ్ళేటట్టుగా మార్గాన్ని సుగమం చేసుకోవాలి. అంత సూక్ష్మంగా ఎత్తుపల్లాలని లెవెల్ చేసుకోవాలి. కానీ అంత బాగా చేసేవాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి నేను అంగుళాల్లో చెప్పడం జరిగింది. సరే, రెండో విషయానికి వచ్చేటప్పటికి ఈశాన్యం ఎత్తుగా ఉంటే ఏమవుతుంది, నైరుతి పల్లంగా ఉంటే ఏమవుతుంది? ఈశాన్యం ఎత్తుగా ఉండి నైరుతి పల్లంగా ఉంటే అనుకోని దుర్ఘటనలు, ఆకస్మిక మరణాలు, చింతలు, తీరని కోరికలు, ప్రేత ఆలోచనలు, దుష్ట ఆలోచనలు పెరిగిపోతాయి. తత్ఫలితంగా ఆ ఇంట్లో ఎవరో కూడా ఉండలేరు. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అదేవిధంగా ఆగ్నేయము ఎత్తుగా ఉండి వాయువ్యము డౌన్లో ఉండటం వల్ల 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. అది ఆర్థికంగా నష్టపోతారు, అలాగే ఆరోగ్యపరంగా కూడా నష్టపోతారు. అగ్ని ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, వాయువు కిందగా ఉండటం వల్ల వారికి వ్యాపారంలో మంచి జరుగుతుంది తప్ప ఆరోగ్యంగా చెడు జరుగుతుంది. కాబట్టి వారికి ఆరోగ్యం కావాలనుకుంటే ఆగ్నేయాన్ని ఎత్తుగా పెంచుకుంటారు, వ్యాపారం పోవడాలంటే వాయువ్యాన్ని ఎత్తుగా పెంచుకుంటారు. వారిష్టం. సర్దుకునేటప్పుడు ఎక్కువ ఎత్తు పొలాలు ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అలాగే దిశలు కూడా ఎత్తు పొలాలను సరిచూసుకోవాలి. ఉదాహరణకి తూర్పు బాగా పల్లంగా ఉండాలి, దానికన్నా
1 ఇంచి లేదా 1 అంగుళం ఉత్తరము మెరకగా ఉండాలి. అలాగే ఉత్తరానికన్నా దక్షిణము 1 అంగుళం మెరకగా ఉండాలి. దక్షిణం కన్నా పశ్చిమము 1 అంగుళం మెరకగా ఉండాలి. ఇలా చూస్తే 1 అంగుళము తూర్పు అనుకుంటే 2 అంగుళాలు ఏమవుతాయి? ఉత్తరం అవుతుంది. 3 అంగుళాలు దక్షిణం అవుతుంది. 4 అంగుళాలు పశ్చిమం అవుతుంది. సో తూర్పు నుంచి చూస్తే 4 అంగుళాలు పశ్చిమం హైట్లో ఉన్నట్లే. సో నేను అంగుళం అనేటువంటి మాట సాధారణంగా వాడాను. మీరు హైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అంటే విదక్కులలో ఎలా ఉండాలి, దిక్కుల్లో ఎలా ఉండాలి. మనకు వాస్తు ప్రకారంగా మంచి జరగాలనుకున్నప్పుడు ఈ కొలతలతో లేకపోతే ఈ పరిస్థితులతోనే చేసుకోవాలి. ఇది కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి కూడా, ఇంట్లోనే కాదు, ప్రతి గదిలో చూసే వాళ్ళు ఉన్నారు, గృహంలో మొత్తం చూసే వాళ్ళు ఉన్నారు, కాంపౌండ్ వాల్ దగ్గర దాకా చూసే వాళ్ళు ఉన్నారు, కాంపౌండ్ వాల్ బయట కూడా చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జనరల్ గా కాంపౌండ్ వాల్ లోపల ఉండేటువంటి వాస్తు మాత్రమే మనకి వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి వాస్తుని చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాస్తు పండితులు చెప్పేటువంటి మాటలు వినాలే తప్ప పిచ్చి పిచ్చిగా వాస్తుని అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాస్తు విషయాల్ని చర్చించుకోవాలి. ఎత్తు పల్లాలు బ్యాలెన్స్ లేకపోతే సుఖదుఖాలు కూడా అలాగే బ్యాలెన్స్ లేకుండా వస్తాయి. కాబట్టి ఏ ప్రకారంగా ఎత్తు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎలా ఉండాలి, ఆ ఉండేటువంటి ఆ ఎత్తు నుంచి నీరు ఏ వాటంగా బయటకు రావాలి అనేటువంటి విషయాలు కూడా చాలా సూక్ష్మమైన విషయాలు. అంటే గాలి, నీరు, సూర్యరశ్మి అనేటువంటివి ఎలా గృహం లోపలికి వెళ్ళాలి, గృహం నుంచి బయటికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటిది వాస్తు శాస్త్రం చాలా సుస్పష్టంగా చెప్పింది. ఎత్తు పొలాల దగ్గర ఎందుకు పెట్టారు అంటే మంచి చెడులకు సంబంధించినటువంటి విషయాలు, కాలం అనేటువంటిది ఒక ప్రవాహం లాంటిది. ఈ ప్రవాహము ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఎత్తు నుంచి పల్లం వైపుకు వెళ్తుంది. జీవుడు ఎక్కడ ఉంటాడు గృహంలో అంటే నైరుతిలో శయ్యాన్ని చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్పుకుంటారు కదా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? అతని యొక్క కర్మలన్నీ కూడా భగవంతుడికి చేరుతాయి. భగవంతుడి దృష్టి ఎవరి దగ్గర ఉంటుంది? జీవుడి మీద ఉంటుంది. ఎందుకని? అది ఎత్తుగా ఉంటుంది. మనం బాగా ఎత్తు మీద కూర్చున్నప్పుడు కింద ఉన్న వస్తువుని బాగా చూడొచ్చు. అలాగే కింద ఉన్నటువంటి దేవుడు పైన ఉన్నటువంటి వారిని చూడటానికి అవకాశం. అంటే ఆ విధంగా వాస్తు యొక్క స్థితిలో పంచభూతాలని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే భౌగోళిక పరిస్థితులను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందులో ఏ బ్యాలెన్స్ తప్పినా సరే మనము మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆదిభౌతికంగాను, ఆదైవికంగాను కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాస్తు అనేటువంటిది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు నేర్చుకునేటువంటి శాస్త్రం కాదు. ఖచ్చితంగా వాస్తు పండితుడు పర్యవేక్షణలోనే వాస్తుని మనకేం కావాలి, ఎలా కావాలి అని చెప్తే ఎలాగైతే బాగుంటుంది అని నిర్ధారణ చేసుకుని ఆయా విధంగా ఆ పండితుడు ఆ యొక్క విషయాలను చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎత్తు పొలాలు సరిచేసుకునేటప్పుడు కూడా వీధులను కూడా ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు తూర్పుకి నీరు వచ్చేసిన తర్వాత బయట వాటం ఎటువైపు ఉందో చూసుకోవాలి కదా. అందరూ ఎలాగా పెట్టుకుంటే ఇప్పుడు పడవ వైపు మనకి నీరు వెళ్ళే సదుపాయం ఉందనుకుందాం. అప్పుడు తూర్పు వైపు నీరు నిలబడిపోతుంది కదా. అప్పుడు నీటి వాటాలు తేడా వస్తాయి కదా. అలాగే దక్షిణంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది, ఉత్తరంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది, పడమరలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది, ఎత్తు పొలాలు సరి చేసినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి కదా. అప్పుడు ఏం చేయాలి అంటే దానికి జల వాటాలు, నీటి వాటాలు ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకమైన టాపిక్. ఇప్పుడు మనం కేవలం చెప్పుకున్నది ఏంటంటే భూమిని ఏ విధంగా సరి చేసుకోవాలి అనే విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా వాస్తులో ఒక ఎగ్జాంప్షన్ ఉంటుంది,
అలాగే అలా చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి విషయం యొక్క వివరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అనుకువగా వాస్తును మార్చుకో, శాస్త్రం చెప్పినటువంటి విధి విధానాల్లోనే వాస్తుని మనం మార్చుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వాస్తు పండితుని సందర్శించి దర్శించి వారి యొక్క సలహా తీసుకుని అష్టైశ్వర్యాలతో తోడుతోగాలని కోరుకుంటూ ఈరోజు మన ఎపిసోడ్ని ముగిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరొక కొత్త విషయంతో మీ ముందు ఉంటాను. సెలవు.